జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అమరావతి రాజధాని కాదని చెప్పి హైకోర్టులో వేశాడు. హైకోర్టులో మాకు మంచి తీర్పు వచ్చింది రైతులకి. వస్తే ఇది కాదని చెప్పేసి 6 నెలలు అటు ఇటు చేసి అసలు 6 నెలలు నువ్వు డెవలప్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిందే, అది సిఆర్డిఏ చట్టం జరపాలంటే అటు ఇటు నాటకాలు ఆడి మళ్ళీ సుప్రీంకోర్టుకి వేసాడండి వెళ్ళి. అంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది 3 రాజధానులు కేసు. ఇంకా దాన్ని తుది తీర్పు రాలేదు. హైకోర్టు కూడా రైతులకి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ముందు వర్క్ చేసిన తర్వాత మీరు రాజధాని సంగతి చూడమని. అవునండి, ఏదైనా అమ్మినా కూడా రైతులకే ఇక్కడ పెట్టాల్సింది. అమరావతిలో మీరు ఏ తాకట్టు పెట్టినా అమరావతికి ఉపయోగపడేలా చేయాలని హైకోర్టు అయితే మంచి తీర్పు ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టులో ఇంకెంతవరకు తేలలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరు వచ్చినా వెనక్కి తీసుకొని వీళ్ళు మంచి చేయాలనే చూస్తారు. కాబట్టి ఇవి అమరావతి పెట్టిందే వీళ్ళు కదా, చంద్రబాబు నాయుడు గారే కావాలని ఇవన్నీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎటు వస్తారని చెప్పి తెలుసండి. మేమైతే రైతుల బగళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గాని ఒక సంవత్సరంన్నర ఏం అడిగామో సిఆర్డిఏ చట్టం మాకు జరిపించాలి, జరిపిస్తే మేము ఇళ్లలోకి వెళ్తామని. కానీ నెక్స్ట్ సంవత్సరంన్నర నుంచి మేము ఇక ఏం ఆలోచించలేండి. జగన్మోహన్ రెడ్డి దిగిపోతేనే అమరావతి అనేది ఉంటది. మళ్ళీ మనం భూములు ఇచ్చినందుకు కానీ రైతులు మేము త్యాగాలు కాదంటారండి. ఆయన రియల్ ఎస్టేట్ రియల్టర్లు అని ఎన్నిసార్లు రైతులు డబ్బులు తీసుకున్నారు కదా చెప్పి అంటారు. ఆ టైంలో అసలు డబ్బులు ఎవ్వరికి ఇవ్వలేదండి. 25 సెంటు ఇటు 75 సెంటు ప్రభుత్వానికి అన్నారు. ఎవ్వరికి కూడా పైసా డబ్బులు ఇవ్వాలి మా పొలాలు తీసుకున్నాడు. కాకపోతే ఆ 25 సెంటు కూడా డెవలప్ అయితే మనకి ఎకరం రేటు వచ్చిద్దిలే, ఇస్తే మళ్ళీ 75 సెంటు అని మేము ఇవన్నీ చూసి ఇచ్చాము. అప్పుడు ఇస్తే రియల్టర్లు ఎవరన్నా ఒప్పుకుంటారండి? వాళ్ళు రియల్టర్లు 25-75 ఏడన్నా ఉందా? ఇవాళ మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు చాలా మంది. ఇవాళ ఇది కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. డెవలప్మెంట్ చేసేవాడు ఎవడైనా 25-75 ఏడన్నా ఉందండి. పిచ్చి రైతులు అండి మేము. నిజం మాట్లాడాలంటే చాలా పిచ్చి రైతులు ఇచ్చి భూములు ఇచ్చి అంత పాటలాడి వాళ్ళు 270 మంది చచ్చిపోయారు రైతులు ఉద్యమంలో. ఎవరండి వాళ్ళందరూ? ఇవాళ ఇక్కడ కూర్చొని ఇట్లా మాట్లాడి మా శిబిరంలో మా పక్కన కూర్చొని మాట్లాడి తెల్లారేపటికి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హార్ట్ అటాక్ ఆలోచించి అక్కడ అన్ని బాధలే, పిల్లలు అట్లా ఇట్లా ఏం చేయాలి. అందరు 25,000 లోపేనండి. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 25,000 మంది ఉన్నాం మేము. వీళ్ళందరూ కూడా ఇంత ఇచ్చి కూడా వాళ్ళు 270 మంది కనీసం ఇప్పటికి కూడా చచ్చిపోయిన వాళ్ళని పలకరించారండి. ఒక్కళ్ళన్నా వచ్చి జై జవాన్ జై కిసాన్ అంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పరామర్శ ఏం రాలేదండి. కాకపోతే చనిపోయిన వాళ్ళకి నివాళులు అయ్యని ఎన్ఆర్ఐలు అయితే చాలా సహాయం చేశారు వాళ్ళ ఫ్యామిలీస్ కి. ఒక్కోసారి వచ్చి వాళ్ళు డబ్బులు అవి ఇచ్చే పాపం ఏం చేయలేకపోయారు. ప్రభుత్వ పరంగా రైతులు చనిపోయిన రైతులకు న్యాయం చేయటం కానీ పరామర్శించేది ఏమీ లేదండి ఇంతవరకు. వాళ్ళని మంత్రి నారాయణ గారు కానీ చంద్రబాబు గారు ఏం లేదండి. వాళ్ళు ఏం పరామర్శ. అదే చదువుతున్నాం, పిచ్చి రైతులు ఆ రోజు ఇచ్చాము పొలాలు. ఇప్పుడు ఎంత బాధపడి వాళ్ళు ఉన్నారండి. అమరావతి అయితే వచ్చింది, కూర్చొని అమరావతి వస్తే బాగుండు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఏందో జగన్ ఎట్లా మళ్ళీ జగన్ వస్తే మనం ఏం చెయ్యాలా అనుకునే వాళ్ళు కూర్చొని అట్లా చనిపోయారు. మరి వాళ్ళు అమరావతి అయితే వచ్చింది కానీ వాళ్ళు లేరు కదండి. వాళ్ళ ఫ్యామిలీలకి ఎంత దూరం అయ్యారు, కుటుంబాలు ఎంత ఎంత అయితే మాత్రం వాళ్ళు ఇంట్లో మగ దిక్కు లేని కుటుంబాలు, పిల్లలు పోయిన కుటుంబాలు, ఇవన్నీ కూడా చిన్న వయసు పిల్లలు కూడా చనిపోయారండి పాపం. ఇలాంటిది ఎన్నో. ఇప్పుడు ఉద్యమం అంటే అమరావతి వచ్చింది, ఉద్యమం మళ్ళీ బాగుందారు అనుకుంటున్నారు కానీ రైతులకి ఎన్ని కష్టాలోనండి ఆ ఉద్యమంలో. అందరు చిన్న రైతులు కొనటానికి రేటు ఒక్కటి లేదు, అమ్ముకోవటానికి 6,000 గజం కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి. ఇవాళ చెబుతున్నా అండి, వాళ్ళ బాబు గారు ఉంచుకోండి పొలాలంటే ఎలా ఉంచుకుంటామండి మేము? పిల్లలు పెళ్లిళ్ళు చేయొద్దా? చదువులు చదవద్దా? ఇప్పుడు వీళ్ళు ఇచ్చే కుటుంబ అవసరాలకి వీళ్ళు ఇచ్చే కౌలు సరిపోదు. మాకు తినటానికి చాలదు కౌలు. నిజం అట్లాంటి తినటానికే చాలదండి. పిల్లలు చదువులు ఎట్లా చదువుతారు? 6,000 గజం అమ్ముకున్నారంటే వాళ్ళ 60 ఏళ్ళతో వాళ్ళ ప్రాణం ఎంత గిలగిల్లాడిద్దండి. అయ్యో పోయింది, చేజారిపోయిందే, మన పొలాలు ఉన్నా పోయిందని వాళ్ళు ఒక్కసారి రియలైజ్ అవుతున్నారు. ఒక్కోసారి రైతులు కూడా ఇట్లా చేస్తే మరి ఇన్నాళ్ళు 8 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి కూడా మరి ఇంతవరకు మా ప్లాట్లు లేదేమంటే 2 ఏళ్ళలో మీకు ఇస్తామని నారాయణ గారు పద్దా చెబుతున్నాడు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా నారాయణ కప్పు చెప్పాం కానీ నారాయణ చూస్తారా అంటున్నారు. మీకు ఇచ్చిన లేఅవుట్లు మీకు అప్పు చెప్పారండి? లేఅవుట్ ఇది ఈ స్థలం మీది, ఈ బ్లాక్ మీది లేదండి. అది మాకు ప్యాప్లో వేసి ఇచ్చారు కానీ వీళ్ళు డెవలప్ చేసి ఇస్తామన్న మాట కదండి. అది ఇవ్వాలి కదా మాకు. 11 ఏళ్ళ నుంచి అదే పరిస్థితి కదా. రేపు పొద్దున ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా, కుటుంబ అవసరాలు తెచ్చుకోవాలన్నా మన ప్లాట్ ఎక్కడ తెలియాలి కదా. ప్లాట్ ఉంది, అమ్ముకునే వాళ్ళు అమ్ముకున్నారు చేశారు కానీ మా ప్లాట్ మాకు ఇడిగా ఇస్తే మేము ఎవడో ఒకటి డెవలప్ చేసుకోవడానికి ఇస్తాం కదా. అది కదా అసలు. మరి దానికి కాన్సెప్ట్ లేకపోతే కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారేమో, అద్దెలకి ఇచ్చుకుంటారు. ఇప్పుడు దాని మీద ఇంక మాకు రాబడి ఏముంటదండి? పొలాలుగా అయితే రాబడి ఉంటది. ఈ
సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం చేద్దాం, వచ్చే ఏడు కాదు ఇంకో ఏడు, రొటేషన్ అవుతా ఉంటది. పొలాలంటే పంట వస్తుంది, ఇవన్నీ అవుతాయి. కానీ ఇట్లా ఇప్పుడు దీన్ని చూసుకుంటా మేమేం చేసుకుంటాం అంటే, కనీసం బ్యాంక్ వాడి దగ్గరికి పోతే మేనేజరు నేలకు తీసుకోవడానికి కూడా పనికిరావు, మీ కాగితాలు పెట్టుకోవద్దని మా జోన్ గవర్నమెంట్ ఇచ్చిన పేపర్స్ ఫ్లాట్లు. ఇప్పుడు ఆ ఫ్లాట్లు అండి ఇదివరకు క్రాప్ లోన్ ఇచ్చేవాళ్ళు మాకు. కానీ ఇప్పుడు ఈ ప్లాట్లు తీసుకెళ్తే మీకు దేని పనికి రావమ్మా, జోనల్ ఆఫీస్ వాళ్ళు మాకు ఆర్డర్స్ ఇచ్చారు, అమరావతిలో ప్లాట్లు అసలు పెట్టుకోవద్దన్నారని ఒకటే మాట చెప్పారు. గతంలో చెప్పారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉందండి. అదే పరిస్థితి. మొన్నే కొత్తగా రీసెంట్ గా చెప్పారండి, బ్యాంకుల వాళ్ళు ఒప్పుకున్నారు, మీరు అందరూ మళ్ళీ దాంట్లో పెట్టుకొని అవసరాలకు తీసుకోండి అని చెప్పి మొన్నే రీసెంట్ గా ఒక 10 రోజులు అవుతుంది అది ఒకటి బయటికి తీసుకొచ్చారు ఆ మాట. ఎందుకంటే ఇన్నాళ్ళు అందరూ అడిగారు, మా కౌలు జాలటం లేదు, మరి అమ్ముకోలేము ఉంచుకోలేము అన్నట్టు. మరి చిన్న రైతులు ఎక్కడ అమ్ముకుంటారండి? ఇప్పుడు 10 గజాలు వస్తుంది, 10 గజాల్లో అమ్ముకొని ఏం తింటారు? పిల్లలకి ఏమి ఇస్తారు? ఆడపిల్ల ఉంటది, మోపిల్ల అంటాడు. ఈ అమరావతి రాకముందండి కాపరాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లల్ని పసిపిల్లల్ని అప్పుడు అంత రేటు ఇంత రేటు అని తెచ్చుకొచ్చా. ఇప్పుడు రేట్లు పొమ్మని పిల్లని పంపించిన వాళ్ళు కూడా ఉండారండి ఇళ్ళకి, పుట్టింటికి. పిల్లలకి రేటులు లేవు అని ఇప్పుడేమో రేట్లు లేవు, ఏం చేయాలని చెప్పి పుట్టింటికి పిల్లల్ని తీసుకొచ్చుకొని ఉండాళ్ళు కూడా ఉండారు. మా శిబిరంలో కూర్చొని ఏడిసి కాగితాలు కూడా ఇసురుకొచ్చిన ఆడపిల్లలు ఉండారు. మేమేం చేయాలి? మా కాపురాలు కూడా పోయింది. ఇవన్నీ కూడా తెలియదండి. అమరావతి గ్రౌండ్ లెవెల్ ఎంత జరుగుతున్న ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియదు అంటారా? ఎందుకు తెలియదండి? మీడియా వాళ్ళు అందరు రోజు చెప్పట్లేదండి. మేము మీడియా ముందుగానే ఇవన్నీ వెళ్ళబోసుకొని నిజంగా ఏడవని రోజు లేదండి. మేము అక్కడ మా పోరాటాలే పండగ రోజు కూడా ఇల్లులో పిల్లలు వస్తున్నా సరే, నిజం అనుకోండి అబద్ధం అనుకోండి, పిల్లలను కూడా మేము రావద్దు, దూరాన్ని ఉంటే పండగలకు వస్తామంటే రావద్దు అయ్యా, మేమే శిబిరాల్లో కూర్చుంటున్నాం, మీరు వచ్చి ఏం చేస్తారమ్మా, మీరు కూడా శిబిరాలకు రావాలి అంటే పిల్లల్ని కూడా రానిలే. చుట్టాలు వచ్చినా ఇదే చెప్పేవాళ్ళం, లేకపోతే మరీ వచ్చిన చుట్టాలను కూడా అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాం, మా పరిస్థితి ఇది చూడండి అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఎందుకు తెలియదండి ప్రభుత్వానికి? మా ముందు నుంచి పోతాడు జగన్మోహన్ రెడ్డి సచివాలయం పోవాలంటే మా శిబిరం రోడ్డు మీదే, మందడం శిబిరం ఒక్కటే ఆయనకు తగిలిద్దండి 29 వాళ్ళు, ఇంకే శిబిరాలు ఆయనకు తగలవు. తాడాపల్లి నుంచి వచ్చేటప్పుడు కనీసం ఇట్లా తలకాయ ఎత్తితే ఈ మొక్కలు ఇద్దేమో నా తలకాయ అని చెప్పేసి అసలు అటు చూడను కూడా చూడకుండా, మేము శిబిరంలో 100 మంది ఉంటే 300 మందిని ఎదురుగా రోపు బ్యాచ్ కానీ పోలీసులను కానీ ఎప్పుడు మీ దగ్గర ఆగటం కానీ అసలు మా దగ్గర ఆగటం కాదు, మేము మైకులు పెట్టి జై అమరావతి అన్న దాన్ని కట్ చేసి పారేసేవారు వాళ్ళని పోలీసులను పంపించి. మైకు పెడతానికి వీల్లేదు, స్పీకర్ పెట్టి మీరు నినాదాలు చెప్పడానికి వీల్లేదు, ఈ ముఖ్యమంత్రిని మీరేమంటానికి వీల్లేదు అంటే మాత్రం మీ మీద కేసులు అని చెప్పి అసలు ఆ రకంగా తిరణాలు చేసేవాళ్ళు. అక్కడికి మా మీద 25 కేసులు, నా మీద 25 కేసులు పెట్టారండి. ఎక్కడ పాదయాత్రలో కూడా, నెల్లూరులో కూడా పెట్టారు. ఆఖరికి మందడం ఇట్ట శిబిరాల తర్వాత సంగతి, ఆ పాదయాత్రలో నెల్లూరులో కూడా పెట్టారు నా మీద కేసులు. ఇన్ని కేసులు పెట్టి ఇప్పటికే ప్రజెంట్ మేము ఇంకా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ కేసులు తీసేస్తా ఉన్నారు. కనీసం ఇప్పుడు వచ్చి ఏడాది అవుతుంది, ఏడాది కాలంలో కొన్ని తీసేసారు, కొన్ని తీసేసారు, ఇంకా కొన్ని ఉండే. అసలు ప్రజెంట్ ఇప్పుడు కూడా మేము విజయవాడ 5వ నెంబర్ రోడ్లో కోర్టుకి వెళ్తానే ఉండామండి. మరి రేపు సెప్టెంబర్ 1 కూడా వాయిదా ఉంది, మేము వెళ్ళాలి కూడా ఇప్పుడు ఆ వాయిదాకి వెళ్ళినప్పుడు కానీ జడ్జి గారి ముందు ఏమ్మా రావటం తెలియదా, మొన్న వాయిదాకి రాలా, వీళ్ళని తీసుకెళ్లి వారెంట్ ఇప్పిండి పోలీసుల చేత అంటారు జడ్జి గారు. మరి 9 ఏళ్ళు 10 ఏళ్ళు బెయిల్ మీద తిరిగే వాళ్ళని ఏమంటలా, మేమేదో హక్కుల కోసం మా హక్కుల కోసం నిరసన చేస్తే మమ్మల్ని అసలు రాలేదని పోలీసులు కూడా ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారండి. ఇస్తే వాళ్ళు మళ్ళీ రీకాల్ పెట్టించుకున్నారు, వాళ్ళ అవసరాలను రాని వాళ్ళు. ఈ రకంగా చేసి రైతుల్ని ఎంత చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం బాగున్నాడండి? ఆయనకి ఏమి లేదండి రైతుల మీద వీళ్ళ మీద కాదు, ఆయనకి ఆంధ్ర అంటేనే కోపం. మెయిన్ చంద్రబాబు గారు ఏ పని చేసినా నేను చేయకూడదు, మెయిన్ థింక్ అది. ఆయన చేసింది ఆయన ఉండకూడదు. నీ బ్రాండ్ ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. ఎప్పుడన్నా ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఎంపీగా ఉండ పార్లమెంట్కి ఏనాడని వెళ్ళాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లోకి వెళ్ళారా? తండ్రిని అడ్డం పెట్టుకొని ఆయన ఉన్నప్పుడు నువ్వెన్ని చేసావో, నీ మూలంగా ఇలా ఐఏఎస్లు ఎంతమంది మీ నాన్నగారు ఉన్నప్పుడు బలి అయిపోయారో అందరికీ తెలుసు. మళ్ళీ అదే ఐఏఎస్లు సిగ్గు సేరాలు లేకుండా వాళ్ళ నాన్న దానికి కూడా కాదండి, ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ సిగ్గు సేరాలు లేకుండా ఒక పోయినాళ్ళని చూసి అంతంత చదువులు చదువుకొని 30 ఏళ్ల కెరీర్ని 5 ఏళ్ల పాలకులకు అడ్డం పెట్టి వాళ్ళు జైల్లో పోతున్నారు. అసలు మరీ ఘోరం అండి. వాళ్ళైతే నిజంగానే అదే అనుకుంటా, అంత చదువు గ్రూప్స్ లో వాళ్ళకి ర్యాంక్ వచ్చిందంటే జనం అందరూ ఎవరు అని పేపర్లో చూస్తాం మనం. మనకి తెలియపోయినా అని పేపర్ అన్న చూస్తాం, పిల్లాడి మొహం అన్న, ఆడావిడే మగాయిన మొహం అన్న. అలాంటిది వీళ్ళు ఇంతంత చదువుకొని ఇండియన్ పీనల్ కోడ్ని మీరు చదువుకొని కూడా
ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ సంతకాలు పెడతాం ఏంటి, వాళ్ళ పనులు మానేసి అసలు ఏరే పనులకు వెళ్తాం ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ మీరు జైలు దాకపోయి కూర్చోవటం ఏంటి, అసలు ఎంత విచిత్రం అండి వాళ్ళు.